ముందుగా కుక్కర్లో కందిపప్పు 1 గ్లాస్ వేసుకోవాలండి. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 8 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి పప్పు మెత్తగా. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉడికిందో. పప్పు మెత్తగా ఉడికింది. ఒక్కసారి కలుపుకోవాలండి కందిపప్పు మొత్తం. చూడండి ఇలా మెత్తగా కావాలి, మంచిగా ఉడికింది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం లూజ్గా కలుపుకొని పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా, అందుకు వేడి మీదనే ఇలా వాటర్ పోసి కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన పాలకూర కట్టలండి 4 తీసుకున్నాను. పచ్చిమిర్చిలు, ఆనియన్స్, కచ్చాపచ్చా చేసిన వెల్లిపాయలు, కరివేపాకండి ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసి సగం చెంచా ఆవాలు, సగం చెంచా జీలకర్ర వేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చిలు వేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చా చేసి పెట్టుకున్న వెల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి కాసేపు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిలు వేసుకుందాం. ఒక్కసారి కలుపుకోవాలండి. పచ్చిమిర్చిలు వేసిన తర్వాత చాలా బాగుంటుందండి పాలకూర పప్పు. కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు పాలకూర కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం. ఇలా మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కర్రీ చాలా బాగుంటుంది, మంచిగా ఉడుకుతుందండి సాల్ట్ వేసుకుంటే. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేశారంటే ఇలా పాలకూర మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. చూడండి దగ్గర పడింది కదా. చింతపండు రసం చేసి పెట్టుకున్నాను. చింతపండు రసం పాలకూరలో పోసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చూడండి ఇలా చేసి పెట్టుకున్నానండి రసం. మొత్తం వేసి మంచిగా కలుపుకోవాలి. కాసేపు మరగనివ్వాలండి. మంచిగా పాలకూరకు మంచిగా పట్టుకుంటుంది. రసం కూడా చిక్కగా అవుతుంది. మూత పెట్టి మరిగించుకోవాలండి. చూడండి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం ఈ విధంగా. చాలా ఈజీ అండి చేయడానికి, అస్సలు మిస్ అవ్వకండి. కుక్కర్లో ఉడికించుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మరిగించుకోవాలి కాసేపు. ఇలా చిక్కపడిన తర్వాత చూడండి ఎంత బాగా అయిందో పాలకూర పప్పు. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సింపుల్గా ఉంది కదా అండి. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చాలా ఈజీ అండి చేయడానికి, చాలా సింపుల్గా చేసేయండి మీరు కూడా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.